హాయ్ హలో అందరికీ నేను మీ సంతు మహి మీ విలువైన సమయాన్ని ఈ వీడియో చూడడానికి కేటాయించినందుకు చాలా థ్యాంక్స్. ఈరోజు మనం కుక్కర్లో ఈజీ అండ్ టేస్టీగా 5 మినిట్స్లో అయిపోయే క్యారెట్ హల్వాని చూసేద్దాము. నాకు క్యారెట్ హల్వా అంటే చాలా ఇష్టం, కాకపోతే అది చేయడమే కొంచెం కష్టం అనిపించేది ఫస్ట్లో. ఎందుకంటే దాన్ని తురమాలి అండ్ అది వేగడానికి కూడా కొంచెం టైం పడుతుంది కదా. కానీ ఎప్పుడైతే నేను ఈ ఈజీ ప్రాసెస్ నేర్చుకున్నానో నాకు కుదిరినప్పుడు దీన్ని ప్రిపేర్ చేసుకొని టేస్ట్ చేసి ఎంజాయ్ చేస్తాను. మరి మీకు కూడా క్యారెట్ హల్వా అంటే ఇష్టమా? నాలానే మీకు కూడా అపోహ ఉందా కొంచెం టైం పడుతుంది అని? అయితే ఇలా కుక్కర్లో 5 మినిట్స్లో క్యారెట్ హల్వాని చేసుకొని మీరు కూడా ఎంజాయ్ చేయండి. మొన్న మార్కెట్కి వెళ్ళిన షార్ట్ వీడియో అప్లోడ్ చేశాను కదా, ఆ వీడియోలో మీకు చూపించాను కదా ఈ క్యారెట్స్ హల్వాకి అయితే చాలా బాగుంటాయి తీసుకుంటున్నా అని. సో ఈరోజు ఆ క్యారెట్స్తో క్యారెట్ హల్వా చేస్తున్నాను. అయితే నేను ఈ క్యారెట్స్తో క్యారెట్ హల్వా చేయడం ఇదే ఫస్ట్ టైము. చూద్దాం మరి నార్మల్ క్యారెట్కి అండ్ ఈ క్యారెట్స్కి డిఫరెన్స్ ఏంటి అన్నది. ఫస్ట్ ఇలాగా క్యారెట్కి పైన పొట్టు లైట్గా తీసేసి ఇలా ముక్కలు కట్ చేసుకొని నేను మిక్సీ జార్లో వేసుకుంటున్నాను. ఇది తురిమే పని లేకుండా ఇలా మిక్సీ జార్లోనే నేను మిక్సీ పట్టేసుకుంటాను. ఎప్పుడు చేసినా కూడా నేను ఇలానే చేసుకుంటాను. టేస్ట్ బాగోదు అని అనుకుంటారేమో, అస్సలు అలా ఏమీ ఉండదు, టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. అయితే మీరు మిక్సీ పట్టినప్పుడు ఈ టిప్ మాత్రం మర్చిపోమాకండి. మనం పీసెస్ అన్నీ వేసి మిక్సీ పడతాం కదా, అప్పుడు లాస్ట్లో ఉన్నది గ్రైండ్ అవుతుంది అండ్ పైనవి ముక్కలు అలాగే ఉండిపోతాయి. మనం అవి ఇంకా గ్రైండ్ అవ్వలేదని చెప్పి మళ్ళీ వేస్తూ ఉంటే లాస్ట్ అంతా పేస్ట్ అయిపోతుంది. అలా పేస్ట్ కాకుండా గ్రైండ్ అయిన క్యారెట్ని పక్కకు తీసుకొని ఆ పీసెస్ని మళ్ళీ వేసుకుంటూ ఉండండి. ఇలా చేయండి. క్యారెట్ హల్వాకి మన క్యారెట్ తురుము అయితే రెడీ అయిపోయినట్టే. అండ్ నేను ఈ నెయ్యిని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాను. కుక్కర్లో కొంచెం నెయ్యి వేసుకొని దానిలోనే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న క్యారెట్ని వేసి దాన్ని పచ్చివాసన పోయేంత వరకు ఒక 2-3 మినిట్స్ అయితే వేపుకోండి. ఆ తర్వాత కొద్దిగా పాలు తీసుకొని పాలని యాడ్ చేసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా పాలని యాడ్ చేసుకొని 1 మినిట్ తర్వాత కుక్కర్ మూత అయితే పెట్టేసేయండి. ఇది ఒక 2-3 విజిల్స్ వచ్చే వరకు ఉంచుకోండి. అండ్ ఇది లో టు మీడియం ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకొని కుక్ చేసుకోండి, లేదంటే మాడుతుంది. సో ఇప్పుడు మనం 2-3 విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేద్దాం. విజిల్స్ అయితే వచ్చేసాయి కదా, ఒకసారి కుక్కర్ని తీసి పక్కన పెట్టుకొని ఆవిరంతా పోయిన తర్వాత ఒకసారి మూత అనేది తీసి చూద్దాము. ఇలా ప్రిపేర్ అయిపోతుంది, చక్కగా కుక్ అయిపోతుంది, పచ్చివాసన కూడా అస్సలుకి రాదు. తర్వాత మళ్ళీ ఒకసారి స్టవ్ మీద పెట్టి మనం టేస్ట్కి తగ్గట్టు షుగర్ని యాడ్ చేసుకోవాలి. అండ్ నేనైతే ఇక్కడ షుగర్ని తక్కువగానే యాడ్ చేసుకుంటున్నాను, ఎందుకంటే నేను ఎక్కువ షుగర్ని అయితే తినను. సో అందుకని నేను నార్మల్గా అందరూ యూస్ చేసే కన్నా కూడా ఇంకా కాస్త తక్కువగానే యాడ్ చేసుకుంటున్నాను. అండ్ నేను మీకు చెప్పడం మర్చిపోయాను, ఈ క్యారెట్ని గ్రైండ్ చేసేటప్పుడే ఇలాచీని కూడా అందులోనే యాడ్ చేసేసుకున్నాను. సో ఇంకొక 2 మినిట్స్ అలా మూత పెట్టి ఈ పాకమంతా క్యారెట్కి పట్టేదాకా ఉంచుకొని తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసేయచ్చు. అండ్ లాస్ట్లో ఇంకాస్త గీని యాడ్ చేసుకోండి, టేస్ట్ ఇంకా డబుల్ అవుతుంది. అండ్ మీకు కావాలి అంటే కనుక డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే యాడ్ చేయడం లేదు. నేను మీకు రెస్టారెంట్ స్టైల్లో కాస్త కలర్ఫుల్గా కనిపించాలంటే ఫుడ్ కలర్ యాడ్ చేసుకోండి, నేను యాడ్ చేయలేదు. అయితే ఎంతో టేస్టీ అండ్ ఈజీగా కుక్కర్లో ప్రిపేర్ చేసుకునే క్యారెట్ హల్వా రెడీ అయిపోయినట్టే. మీకు కావాలంటే ఇలా వేడివేడిగా సర్వ్ చేసుకోవచ్చు, లేదు అంటే కనుక ఫ్రిడ్జ్లో పెట్టుకొని కొంచెం కూల్ అయిన తర్వాత తినండి, టేస్ట్ ఇంకా బాగుంటుంది. వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్